యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని చదువుదాం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. చాలా మంది ఉపవాసం ఉంటారు, ప్రార్థనలలో చాలా మంది భక్తిగా ఉపవాసం ఉంటారు, ఉండకుండా ఉండరు. కానీ ఆ ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. దేవుడు అంటున్నాడు, చూడండి, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొనుచున్నారా. ఇక్కడ మనం చదివినప్పుడు ఉపవాసం అంటే ఇష్టం లేదు అన్నట్లుగా అనిపిస్తుంది కదా. చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు అంటే ఆ రోజుల్లో వారు ఏం చేసేవారు అని అంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, అవునా? ఎందుకంటే మన కనెక్షన్ ఎవరితో? దేవునితో కదా. దేవునితో సహాయం కోసం కదా మనం ప్రార్థన చేసేది. మరి ప్రార్థనలో ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నువ్వు ఉపవాసం ఉండి పొలం వెళ్ళి పశువులను మేపుకుంటా, ఉపవాసం ఉండి నువ్వేం వ్యాపారం చేసుకుంటూ, ఉపవాసం ఉండి నీ కింద ఉన్న వాళ్ళ మీదేమో కఠినముగా ప్రవర్తిస్తూ, లెక్క లేకుండా అవమానకరంగా మాట్లాడుతూ, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉపవాసం ఉంటున్నానంటే సరిపోతుందా? అసలు అట్లాంటి ఉపవాసం నాకు ఇష్టమా? మీరు ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటే నాకెందుకు, నేను ఇష్టపడను దాన్ని అంటున్నాడు దేవుడు. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? అసలు ఏ పని పెట్టుకోవద్దు, ఎవరిని తిట్టొద్దు, నీ ఆధిపత్యం చూపించడానికి ఎవరిని అవమానపరచొద్దు, కఠినమైన మనసుతో ఉండొద్దు. ఎవరుంటే నాకేంటి, ఎవరు పోతే నాకేంటి అన్నట్లు నీవు ఉండొద్దు. ఉంటే నీ ఉపవాసం యొక్క విలువలు పోతాయి. మీరు ఉపవాసం ఉండండి, అది యథార్థ హృదయంతో నాకు ప్రార్థన చేయండి. అలా మీరు ప్రార్థన చేస్తే నేను మీకు జవాబు ఇస్తాను. ఉపవాసం ఎప్పుడు ఉంటావు? నువ్వు ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఉంటావు. ఉపవాసం ఎప్పుడు ఉంటావు? నీ కుటుంబంలో కష్టం ఏదో ఎదురవుతుంది, దాన్ని జయించాలి, మేలు జరగాలి అనుకున్నప్పుడు నీవు ఉపవాసం ఉంటావు. ఉపవాసం ఇంకెప్పుడు ఉంటావు? నీ ఒంట్లో ఆరోగ్యం బాగోకపోతే ఉపవాసం అంటావు. ఈ ఉపవాసం అనేది ఒక మనిషికి ఎంత శక్తిని ఇస్తుందనంటే, ఎంత గొప్ప దారి చూపుద్దంటే, నువ్వు నిజంగా గుర్తుపెట్టుకో, దేవునికి దగ్గరైపోయే దారి చూపేదే ఉపవాస ప్రార్థన. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నర్సరావుపేటలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, యానం రోడ్, కాకినాడ. డోన్లో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, డోన్. నల్గొండలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచర్లలో ఏప్రిల్ 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ దగ్గర, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. వినుకొండలో
ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఏలూరులో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. అనంతపురంలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. రాజమండ్రిలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. సిస్టర్ గారి పేరు మణి. వీరు సత్తెనపల్లి అనే ప్రాంతం నుంచి వస్తున్నారు. వీరికి 7 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరండి. అయితే 7వ సంవత్సరంలో గర్భం పొందుకుంది. అలా నెలలు నిండుతున్నప్పుడు 8వ నెల రాగానే బిడ్డకి సడన్ గా కడుపులో నొప్పి రావటం జరిగిందంట. కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్ తీసుకువెళ్తే తల్లి బిడ్డ ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి కనీసం ఈ బిడ్డ క్షేమంగా ఉండాలంటే గర్భంలో ఉన్న బిడ్డను తీసేయాలన్నప్పుడు సరే తీసేయండి అని 8వ నెలలో ఉన్నప్పుడు బిడ్డను తీసేయటం జరిగింది. తీసేశారు, అయిపోయింది. అయితే బిడ్డను పోగొట్టుకున్న తర్వాత ఈ యొక్క యెరూషలేము శాలకు రావటం జరిగిందంట. యెరూషలేము శాలకు వచ్చి యవ్వన దైవజనుడైన పాస్టర్ ప్రభుకిరణ్ గారికి జరిగిన సంగతిని చెప్పి, అన్న మాకు బిడ్డలు పొందుకోవాలని ఆశ ఉంది, మా గర్భం కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు అన్న ప్రార్థించగా మరలా గర్భం పొందుకున్నారంట. అయితే గర్భం పొందుకుంది. ఇప్పుడు 8వ నెల. మొదటిసారి పొందుకున్నప్పుడు కరెక్ట్ గా 8వ నెలలోనే విపరీతమైన కడుపులో నొప్పి వచ్చి బిడ్డను తీసేయటం జరిగింది. మరలా 2వసారి పొందుకున్నప్పుడు 8వ నెలలోనే మరలా విపరీతమైన నొప్పి రావటం జరుగుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు భయపడి హాస్పిటల్ తీసుకువెళ్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి, బిడ్డను తీయాల్సిన పరిస్థితి అని చెప్పడం జరిగిందంటే ఇక్కడ చూపించుకుంటే. అయితే ఇక్కడున్న డాక్టర్స్ చెప్పారంటే ఇక్కడైతే అవ్వదమ్మా, గుంటూరుకి తీసుకువెళ్ళిపోండి అన్నప్పుడు సరే అక్కడికి వెళ్తే ఏమైనా మేలు జరిగిద్దేమో అని కుటుంబం అంతా గుంటూరు వెళ్తే గుంటూరు హాస్పిటల్లో వాళ్ళు కూడా చెప్పారంట, అమ్మ బిడ్డను తీయాల్సిందే, బిడ్డను తీయకపోతే నీకు ప్రమాదం, ఈ కడుపులో నొప్పి తగ్గదన్నప్పుడు అన్నకి స్వయంగా పిల్లే కాల్ చేసి, అన్న 2వసారి హాస్పిటల్లో చూపించుకుంటున్నా, డాక్టర్స్ ఏమో తీసేయాలంటూ ఉన్నారు బిడ్డని, నా కొరకు ప్రార్థన చేయనప్పుడు అన్న ఒక మాట చెప్పారంట, తల్లి నీకేమీ కాదు, ధైర్యంగా ఉండు, నువ్వు ఈ శాలకి రాగా పొందుకున్న గర్భం, నీ గర్భానికి కానీ నీకు కానీ ఎటువంటి ప్రమాదం జరగదు, నువ్వు క్షేమంగా గర్భంతో తిరిగి ఇంటికి వస్తావమ్మా అని అన్న ఈ మాటలు చెప్పి ప్రార్థన చేశారంట. ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుందో దాని ముందు వరకు బిడ్డ తల్లి ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. దేవుడు ఆ ప్రమాదం నుంచి విడిపించి ఈ రోజు తల్లిని బిడ్డని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి ఈ రోజు మన ఎదుట క్షేమంగా సాక్ష్యం ఇచ్చే కృపనిచ్చారని సంతోషంతో ఈ యొక్క చెల్లి సాక్ష్యం ఇస్తుంది.